రాగానే పొలోమని 10 సినిమాలు ఒప్పుకుంటూ ఉంటారు హీరోయిన్లు. అలా చేసి చేతులు కాల్చుకున్న ముద్దు గుమ్మలు కూడా చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఆ తప్పు తాను చేయనంటున్నారు మృణాల్ ఠాకూర్. సినిమాల ఎంపికలో మృణాల్ ఫాలో అవుతున్న తీరు చూస్తుంటే బాబోయ్ అనకుండా ఉండలేం. సైలెంట్ గా ఉంటూనే సెన్సేషనల్ ప్లానింగ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరుది. చేసింది 2 సినిమాలే కావచ్చు, కానీ ఆ రెండిట్లోనూ మృణాల్ గ్లామర్ కంటే పర్ఫార్మెన్సే మాట్లాడింది. దాంతో ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ మృణాల్ మాత్రం నిదానమే ప్రధానమంటున్నారు. ఒక సినిమా అయ్యాకే మరో సినిమా అంటూ నింపాదిగా అడుగులేస్తున్నారు. బాలీవుడ్ లో బోల్డ్ షో, టాలీవుడ్ లో ట్రెడిషనల్. మృణాల్ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. ఆమె కావాలి అనుకున్న ఇమేజ్ కాదు, కానీ దర్శకులు మాత్రం మృణాల్లోని నటిని మాత్రమే చూస్తూ గ్లామర్ కోణాన్ని వదిలేశారు. సీతారామం, హాయ్ నాన్న ఇమేజ్ అంత బలంగా పడిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్లో కూడా పద్ధతిగానే కనిపిస్తున్నారు మృణాల్ ఠాకూర్. ఆఫర్స్ క్యూ కడుతున్నా శ్రీలీల, కృతి శెట్టిలాగా తొందరపట్టలేదు మృణాల్. వాళ్లు చేసిన తప్పు తాను చెయ్యకూడదని ఫిక్స్ అయిపోయారు ఈ భామ. ఒకేసారి 6 డజన్ సినిమాలు చేస్తే అన్నీ రిలీజ్ అవుతాయేమో కానీ పెద్దగా లాభం ఉండదు అనేది మృణాల్ ఆలోచన. ప్రస్తుతం తమిళంలో శింబు, శివకార్తికేయన్, అజిత్తో జోడీ కడుతున్నారు. మరి మృణాల్ ఫాలో అవుతున్న ఈ దారి ఆమె కెరియర్ను ఎలా డిసైడ్ చేయబోతుందో చూడాలి.